సెల్ఫీ హారర్ స్టోరీ వెంటాడే సెల్ఫీ. అది డిసెంబరు నెల. చలిగాలులు సాయంత్రం వేళలో పల్లెకు మరింత భయానక వాతావరణాన్ని తెచ్చాయి. అరుణ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక పాత శిథిలమైన కోట సందర్శించడానికి వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్లంతా సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. అరుణ కూడా తన ఫ్రెండ్స్తో కలిసి సెల్ఫీ తీసుకుంది. కానీ సెల్ఫీ చూసినప్పుడు వాళ్ళందరూ షాక్ అయ్యారు. సెల్ఫీ ఫోటోలో అరుణ పక్కన ఒక అపరిచితురాలు కనిపించింది. ఆమె ముఖం తెల్లగా, కళ్ళ వెంట రక్తం కారుతూ, ఎముకలు బయటకు కనిపిస్తున్న భయంకర రూపంలో ఉంది. ఇది ఏంటి అని అందరూ భయంతో గట్టిగా అరుస్తూ అక్కడ్నుంచి బయటికి పరుగులు తీశారు. కానీ అరుణ మాత్రం ఆ ఫోటోను మరికొన్ని సార్లు చూడాలని అనుకుంది. మరోసారి ఫోటోను పరిశీలించేటప్పుడు ఆ భయంకరమైన రూపం ఆ ఫోటోలో కదులుతుందని ఆమెకు అనిపించింది. ఇది వాస్తవమా? నా తల తిరుగుతుందా అని ఆలోచిస్తున్న వేళ ఆ రూపం ఫోటో నుండి బయటకు వచ్చి అరుణ ముందుకొచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఫ్రెండ్స్కి అరుణ ఆ రోజు నుండి కనిపించలేదు. ఆ కోట దగ్గరకు వెళ్లిన ప్రతి ఒక్కరికి అదే ఫోటోలో ఆ రూపం కనిపిస్తుందంటారు. ఈ కథ చెప్పిన పల్లెవాసులు ఆ కోట దాటి ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు అని హెచ్చరిస్తుంటారు. మరీ ముఖ్యంగా అక్కడ సెల్ఫీలు తీసుకోవడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పటికీ ఆ కోట గురించి వినేవాళ్లు కొందరే. కానీ ఎవరికైనా ఆ ప్రాంతం దగ్గర ఫోటో తీసుకోవాలనే కోరిక కలిగితే ఆ కోరిక ఒక్కసారి ఆగిపోయేలా ఈ కథను గుర్తు చేస్తారు. మీరైతే అక్కడికి వెళ్లి సెల్ఫీ తీసుకునే ధైర్యం చేస్తారా? అరుణ మిస్సింగ్ అయిన తర్వాత ఆమె ఫ్రెండ్స్కి పాత కోట గురించి విచారణ చేయాలని తపన మొదలైంది. స్థానిక పెద్దలను కలిసినప్పుడు వాళ్ళు పాతకాలపు కథ చెప్పడం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఆ కోటలో ఒక రాజు తన భార్యతో కలిసి ఉండేవాడు. కానీ ఆ రాజు తన భార్యపై అనుమానంతో ఆమెను కోటలోనే హతమార్చాడు. ఆ రాజు భార్య చనిపోయినప్పటికీ ఆమె ఆత్మ ఆ కోటను విడిచిపెట్టలేకపోయిందట. ఆ కోటలో అడుగుపెట్టిన వాళ్లను ఆమె తన వెంటపడుతుంటుంది అని పెద్దవాళ్లు చెప్పారు. అరుణ ఫ్రెండ్స్కి ఈ కథ విన్నప్పుడు వారి గుండెల్లో భయం పెరిగింది. కానీ వాళ్లలో ఒకడు ధైర్యంగా, ఈ విషయంలో నిజం ఏమిటో తెలుసుకోవాలంటే మళ్ళీ ఆ కోటకి వెళ్ళాలి అని చెప్పాడు. మొదట అందరూ భయపడ్డారు. కానీ అరుణను వెతకాలని భావించి వాళ్ళు పాత కోటకి తిరిగి వెళ్లాలని నిర్ణయించారు. మొదట రోజు రాత్రి వాళ్ళు ఆ కోటకి చేరుకున్నారు. అందరూ టార్చ్ లైట్లు పట్టుకుని ముందుకు నడవడం మొదలు పెట్టారు. కోట అంతా వికారంగా నిశ్శబ్దంగా ఉండేది. కానీ ఒక్కసారిగా వాళ్ళు అరుణ సెల్ఫీలో కనిపించిన భయంకరమైన రూపం భవనంలోని అద్దాల్లో కనిపించడం మొదలైంది. ఇది నిజంగానే ఆత్మల సమస్య అని ఒకరు కేక వేశారు. ఆత్మ ఒక్కొక్కరి చుట్టూ తిరుగుతూ వారి చీకటి భయాలను మేలుకొలుపుతూ వాళ్లకు భయపెడుతోంది. ఆ సమయంలో ఒక ఫ్రెండ్ ధైర్యంగా ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. మీకు అవసరం ఏమిటి? మా ఫ్రెండ్ అరుణను వదిలేయండి అని అతను బిగ్గరగా అడిగాడు. ఆత్మ నెమ్మదిగా మాట్లాడింది. నేను న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను. నా మరణానికి కారణమైన నమ్మకద్రోహం ఎవరికి తెలుసు? ఆ వ్యక్తుల కథ బయటకు రావాలి అని అంది. ఈ మాటలు విన్న ఫ్రెండ్స్కి నిజం అర్థమైంది. ఆ రాజు భార్యను చంపిన కథను బయటపెట్టడం ద్వారా ఆత్మకు శాంతి చేకూర్చవచ్చు. వాళ్ళు స్థానిక పెద్దల సహాయంతో కోట చరిత్రను రాస్తూ ఆత్మ కథను పల్లెలో పంచారు. కొద్ది రోజుల తరువాత అరుణ తిరిగి వచ్చి తన ఫ్రెండ్స్ను కలిసింది. కానీ ఆమె గతం గురించి మాత్రం ఏమీ గుర్తు చేయలేకపోయింది. ఆ కోట ఆత్మ ఇప్పుడు శాంతి చెందిందని వాళ్ళు అనుకున్నారు. కానీ సెల్ఫీలు మాత్రం ఇప్పటికీ ఆ కోటలో తీసుకుంటే కొన్ని అపరిచిత రూపాలు కనబడతాయనేది పల్లె ప్రజల నమ్మకం. మీరు ఆ కోటకు వెళ్లాలనుకుంటున్నారా? ఒకవేళ వెళితే సెల్ఫీ తీసుకోవడానికి మీరు సిద్ధమేనా? అరుణ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో కాస్త విచిత్రత కనిపించింది. ఆత్మ శాంతి పొందిందనుకున్నప్పటికీ అరుణ ఒక్కోసారి తన ఫ్రెండ్స్కి తెలియని భయంకరమైన విషయాలు చెప్పడం ప్రారంభించింది. ఈ కోటలో ఇంకా ఏదో మిగిలి ఉంది, అది పూర్తిగా ముగియలేదు అని ఆమె మెల్లగా చెప్పేది. ఒకరోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నప్పుడు అరుణ ఊహించని మాటలతో వారిని షాక్కి గురిచేసింది. నాకు గుర్తుంది, ఆ రోజు ఆ కోటలో నన్ను ఎవరో పిలిచారు. నా వెనుక నేను తిరిగినప్పుడు అది ఖాళీగా ఉండలేదు. ఆ ఆత్మ నాలోకి ప్రవేశించింది అని అరుణ చెప్పింది. ఆ మాటలు విన్న అందరూ షాక్తో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఎలా బతికి బయటకు వచ్చావు అని ఒకరు అడిగారు. ఆ ఆత్మకు శాంతి దొరికినట్లు మనం అనుకుంటున్నాం, కానీ అది నన్ను ఎప్పటికీ విడిచిపెట్టలేదు.
ఇది ఇంకా ప్రారంభమే అని అరుణ చిరునవ్వుతో చెప్పింది. ఆ నవ్వు లోతుగా విచిత్రంగా, భయంకరంగా కనిపించింది. అందరూ భయంతో మరుసటి రోజుకే పల్లె పెద్దల దగ్గరికి వెళ్లారు. పండితుడు ఒక దీపం వెలిగించి వారితో పాత కోట గురించి మరింత లోతుగా వివరించాడు. ఆ ఆత్మ తన కథను చెప్పడం కోసం ఒక్కసారి నచ్చుకున్న శరీరాన్ని విడిచి వెళ్ళదు. మీ ఫ్రెండ్ అరుణ పూర్తిగా మానసిక స్థితిలో లేరు. ఆమె దేహంలో ఇంకా ఆ ఆత్మ ఉందేమో పరిశీలించాలి. దీనికి పండితుడు ఒక పూజ చేయాలని సూచించాడు. కోటలో జరిగిన పూజ సమయంలో అరుణ ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది. ఆమె స్వరాలు మారుతూ రెండు వ్యక్తుల మాటలు మాట్లాడడం ప్రారంభమయ్యాయి. ఒకవైపు ఆమె మామూలు అరుణలా మాట్లాడింది, మరోవైపు ఆత్మగుర్తు లేకుండా భయంకరమైన శబ్దాలతో అరిచింది. నన్ను వదిలేయండి, కాని ఈ కోటను ఎవరూ మరిచిపోకూడదు అని ఆత్మ అరుస్తూ బిగ్గరగా కేకలతో ఆ శాంతి సమయంలో నెమ్మదిగా కొరుకు తగ్గింది. చివరికి ఆ ఆత్మ శాంతిని పొందిందని పండితుడు చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా కోటకు వెళ్లిన కొందరు ఇప్పటికీ భయంకరమైన అనుభవాలను పొందుతున్నారట. ఆ కోట ఇప్పుడు ఖాళీగా, పూర్తిగా మట్టిపాలు కావడానికి వేచి ఉంది. కాని మీరింకా అక్కడికి వెళ్లే ధైర్యం చేస్తారా? కథ ఇక్కడ ముగిసినట్లు కనిపించినా ఆ కోట వెనుక మరిన్ని రహస్యాలు ఇంకా కథ ముగిసిందనుకున్న ఎవరో మరోసారి జీవితాల్లోకి తిరిగి వెళ్లిపోయారు. ఏం జరుగుతుందో చెప్పని అరుణకి మాత్రం అనుభవం ఇంకా గాఢంగా మెదలుతూ ఉంది. రాత్రివేళలు ఆమెకు చెత్త కలలు వస్తున్నాయి. అది ఇంకా మమ్మల్ని వదిలిపెట్టలేదు అని ఆమెకి గట్టిగా అనిపించేది. ఒక రాత్రి ఆమె తిరిగి కోటకి వెళ్లాలని నిర్ణయించింది. ఎందుకు అనేది ఆమెకే తెలియదు, కాని ఒక శక్తి ఆమెను ఆ కోట వైపు లాగుతూ ఉందనిపించింది. తన ఫ్రెండ్స్ను కలవకుండా ఆమె ఒక్కటే కోటకు బయలుదేరింది. చలికాలం రాత్రి నిశ్శబ్దంగా ఉండేది. ఆకాశం మేఘాలతో కమ్ముకొని చీకటి మరింత మసకబారినట్లు అనిపించింది. కోటలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ గది గాలిలో వికారమైన చల్లదనం వెచ్చింది. అది సరిగ్గా పాత ఆత్మ ఉన్న చోటే. కాని ఈసారి అక్కడి నిశ్శబ్దం విస్మయపరిచింది. ఒక్కసారిగా అరుణకు తన చుట్టూ నడుస్తున్న నీడలు కనిపించాయి. నువ్వు మళ్ళీ వచ్చావా అంటూ ఒక నిశ్శబ్దమైన, గడ్డిపట్టిన గాత్రం నెమ్మదిగా వినిపించింది. అరుణ గుండె వేగంగా కొట్టుకుంటోంది. నువ్వు ఇంకా నన్ను వదిలిపెట్టలేదా? నువ్వు నాతో ఏమి కావాలని కోరుకుంటున్నావు అని ఆమె గట్టిగా అడిగింది. ఆ సమయంలో ఆత్మ స్పష్టంగా తన ఉనికిని ప్రకటించింది. నేను నిన్ను మాత్రమే కోరుకోవడం లేదు. నా బాధ, నా మరణం వెనుక ఉన్న సత్యం ఇప్పటికీ చెప్పబడలేదు. ఆ రాజు నన్ను చంపిన కారణం అంతా తన స్వార్థం మాత్రమే కాదు. నా శాపం ఈ కోటను వెనక ముందు మరింత నాశనం చేస్తుంది అని ఆత్మ గట్టిగా కేకవేసింది. అరుణకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాని ఆత్మ నెమ్మదిగా ఆమె వైపు కదులుతూ, ఇది నీ బాధ్యత. నా కథను ప్రపంచానికి చెప్పి న్యాయం చేయాలి. లేదంటే ఈ కోటపై రాబోయే ప్రతి పర్యాటకుడి జీవితం నాశనం అవుతుంది అని ఆత్మ చెప్పింది. అరుణ వెంటనే తన ఫ్రెండ్స్కు ఈ విషయాన్ని వివరించింది. వారు కోట గురించి మరింత లోతుగా ఆరా తీసి ఆత్మకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. నిజానికి రాజు తన భార్యను చంపిన తర్వాత తన రాజ్యంలో ఆ రాజు అత్యాచారాలు, అహంకారం, నిష్ఠుర పాలనతో ప్రజల జీవితాలను నరకం చేసింది. ఈ కోటలో ఉన్న ఆత్మ కేవలం తనకు న్యాయం మాత్రమే కాదు, తన రాజ్యానికి కూడా శాంతి కావాలని కోరుకుంటోంది. తదుపరి కొన్ని వారాల్లో ఈ కథను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో పాత కోటను రక్షణగా జాగ్రత్తగా ఉంచి అక్కడి బాధితుల కథలను పబ్లిక్గా చెప్పడం మొదలుపెట్టారు. ఆత్మకు నెమ్మదిగా శాంతి దొరికినట్లు అనిపించింది. కాని ఇప్పటికీ అక్కడి రాత్రుల్లో వెనుక నుండి మెరుస్తున్న కళ్ళు, చీకట్లో కనిపించే నీడలు, ఆ కోట ఇంకా తన భయానక గాథలను చెప్పేందుకు సజీవంగానే ఉందన్న చిహ్నాలు. మీరు ఆ కోటకు వెళ్లేందుకు సిద్ధమా? ఆ సెల్ఫీ మరింత కథను చెప్పదలచిందేమో. అరుణ మరియు ఆమె ఫ్రెండ్స్ కథను ప్రపంచానికి చెప్పినా ఆ కోట మీద మిస్టరీ పూర్తిగా చీకట్లోనే ఉంది. కొన్ని నెలలు గడిచాయి. కోట పట్ల ప్రజల ఆసక్తి పెరిగింది. కొంతమంది ఆ కోటను సందర్శించడానికి ధైర్యం చేసి వెళ్లారు. కాని వారు వెనక్కి వచ్చినప్పుడు విచిత్రమైన సంఘటనలను వివరిస్తూ భయంతో వణికిపోయేవారు. ఒకరోజు ప్రముఖ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ బృందం ఆ కోట గురించి తెలుసుకుని అక్కడి రహస్యాలను విచారించాలని నిర్ణయించింది. వారు అధునాతన కెమెరాలు, సెన్సార్లు, ఆడియో రికార్డర్లు తీసుకువెళ్లారు. ఆ రాత్రి వారు కోటలో నిశ్శబ్దంగా పరిశోధన మొదలుపెట్టారు. మొదటిగానే గాలి వక్రంగా మారి గాఢమైన చప్పుళ్లతో నిండిపోయింది.
కెమెరాలో చీకటిలో కొందరు ఆకారాలు కదులుతున్నట్లు కనిపించాయి. ఇన్వెస్టిగేటర్స్ రాత్రి మధ్య ఒక గదిలో చేరి ఆత్మను సంభాషించేందుకు ప్రయత్నించారు. మీరు ఎవరు? మీకు శాంతి కావాలా? అని వారు అడిగారు. కొంతసేపటి తర్వాత ఆడియో రికార్డర్లో ఒక నిశ్శబ్దమైన కానీ భయానకమైన గాత్రం వినిపించింది. ఇక్కడి రహస్యం ఇంకా పూర్తి కాలేదు. నన్ను విముక్తి చేయాలంటే అసలైన దోషులను బయట పెట్టాలి. అన్వేషణను గమనించిన వారు కోట లోతైన భాగాల్లోకి వెళ్లారు. అక్కడ వారికి ఒక పాత పేజీలను నిండుగా కలిగిన మాన్యుస్క్రిప్ట్ లభించింది. అది రాజుగారి పునాదులతో నిండిన రాజ్య న్యాయం లిఖిత ప్రకటనలతో పాటు రాజు చేసిన పాపకార్యాల సమాచారాన్ని రికార్డు చేసినట్లుగా ఉంది. అందులో రాజుగారి భార్యను చంపి ఆపదను ఆమె తలపై నెట్టివేసినట్లు వివరాలు ఉంచబడ్డాయి. ఆ పత్రాలు రాజు నిజమైన స్వభావాన్ని పూర్తిగా వెలుగులోకి తెచ్చాయి. ఆ పత్రాలను బయటికి తీసుకువచ్చిన తర్వాత కోట పైన అర్ధరాత్రి సమయంలో భయానక శబ్దాలు, వెలుగులు కనిపించడం ఆగిపోయాయి. ఆత్మ చివరికి తన న్యాయాన్ని పొందినట్లు అనిపించింది. కోట పూర్తిగా మౌనంగా మారిపోయింది. అయితే ఈ అన్వేషణ తర్వాత కోట గురించి కొన్ని కథలు పుట్టుకొచ్చాయి. కొందరు అక్కడి పాత గదుల్లో ఇంకా కొందరు సిగ్గుచేటుగా మొరపెడుతున్నట్లు వినిపిస్తుందని చెప్పారు. ఇది నిజంగా ముగిసిందా, లేక మరో ఆత్మ కొత్తగా వేచి ఉందా అనే ప్రశ్నలు ఇంకా జవాబుల కోసం ఎదురు చూస్తున్నాయి. మీరైనా ఆ కోటకి వెళ్లి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా, లేక ఆ కోటను మళ్లీ శూన్యంగా వదిలేస్తారా? కొంతకాలం తర్వాత ఆ కోట చుట్టూ మిస్టరీ ఇంకా సజీవంగా ఉందనిపించింది. పత్రాల వెలుగులోకి రావడం, ఆత్మకు న్యాయం జరగడం తర్వాత కూడా కొందరు పర్యాటకులు అక్కడ ఈవ అనుభవాలను చూసినట్లు చెబుతున్నారు. కేవలం శబ్దాలు మాత్రమే కాదు, కొందరు ఆ కోటలో తమ ఫోటోలలో గుర్తు తెలియని నీడలు, విచిత్రమైన ఆకారాలు కనిపించాయని చెప్పారు. అరుణ ఈ సంఘటనల గురించి మళ్లీ వినినప్పుడు ఆమెకి కొంత అసౌకర్యంగా అనిపించింది. అది నిజంగా ముగిసిందా అని ఆమె ఆలోచనలో పడింది. ఆమె అనుభవించిన ప్రతి విషయానికి ఇప్పటికీ తన మనసును కలవరపెడుతూనే ఉంది. ఒక రాత్రి ఆమె పాత కోటపై జరిగిన అన్ని సంఘటనలను డైరీలో రాయడం ప్రారంభించింది. ఆ కోట మీద జరిగిన ప్రతి చిన్న విషయాన్ని లేఖ రూపంలో వ్యక్తీకరించడంతో ఆమెకు ఆత్మతో తనకు ఎలాంటి అనుబంధం ఉందో అర్థమైంది. ఆత్మ ఆమెను ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాలు స్పష్టంగా ఉండకపోయినా అరుణ భావించింది ఆ కోట చరిత్ర తన చేతుల్లోనే ఉందని. ఈ గమనికలతో పాటు అరుణ మళ్లీ కోటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కాని ఈసారి ఆమె ఒంటరిగా వెళ్లలేదు. ఆమె తోడుగా పండితులు, కొన్ని గూఢచారుల బృందం మరియు తాత్కాలిక చరిత్ర పరిశోధకులను తీసుకెళ్ళింది. ఈసారి వారి కసరత్తు పూర్తిగా అర్ధరాత్రి ప్రారంభమైంది. ఒకసారి కోటలోకి ప్రవేశించిన తర్వాత వారు మరింత లోతుగా ఉన్న ప్రదేశంలో అసలు సత్యాలను వెతకడం మొదలుపెట్టారు. కోటలోని పాత నేల తొలగించినప్పుడు ఒక రహస్య గది కనిపించింది. ఆ గదిలో ఒక పాత కుళ్ళిన ట్రంకు లభించింది. ట్రంకు తెరిచినప్పుడు అందులో పాత గజ్జెలు, రక్తపు మరకలు ఉన్న రాజు భార్య వస్త్రాలు మరియు ఆమెకు సంబంధించిన మరికొన్ని వ్యక్తిగత వస్తువులు కనిపించాయి. ఆ ట్రంకు పక్కన ఒక గోడ మీద రక్తంతో రాసినట్లు అనిపించే ఒక వాక్యం కనిపించింది. నా కన్నీళ్లు ఈ నేల చారిత్రంలో ఎక్కడా నశించవు. ఈ వాక్యంతో కోట చరిత్ర మరింత భయానకమైన మలుపు తీసుకుంది. ఇది కేవలం ఒక హత్యగాథ మాత్రమే కాదు, అది రాజు చేసిన అనేక భయంకర పాపాల కథగా మారింది. ఆ గది నుంచి బయటకు వచ్చిన వెంటనే కోట గాలి వేగంగా మారింది. అందరూ బయటకు రావడానికి పరుగులు తీశారు. కాని అరుణ ఒక్కసారి ఆ గదిని చివరిసారిగా చూసి, ఇది ఇప్పటికీ ముగియలేదు. ఈ గడియారం నిశ్శబ్దం అయ్యేదాకా కోట నిద్రపోదు అని తనలోకి అనుకుంది. మరి ఇది నిజంగానే ముగిసిందా, లేక ఆ కోట ఇంకా కొత్త నాటకాలను రాసుకోవడానికి సిద్ధమవుతోందా? ఆ గదిలోని ఆఖరి దృశ్యాలు కోట చరిత్రను మరింత మర్మమైనదిగా మార్చాయి. ఆ వాక్యాలు, ఆ వస్తువులు, ఆ గదిలోని వాతావరణం, ఆల్ ఆఫ్ ఇట్ సీమ్ టు విస్పర్ దట్ ద స్టోరీ వాజంట్ ఓవర్ యెట్. అరుణ తన ఫ్రెండ్స్కు జరిగిన కొత్త అనుభవాలను వివరించింది. ఈ కోట రాజు చేసిన పాపాల కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అది పూర్తిగా శూన్యంగా మారాలని కోరుకుంటోంది అని ఆమె చెప్పింది. కాని ఆమె మనసులో ఇంకా అనుమానం ఉంది, ఆ కోట భూతకాలం గురించి మాత్రమే మాట్లాడుతోందా, లేక ఆ భయం ఇప్పటికీ కొత్త బాధితులను వెతుకుతుందా? అరుణ తన డైరీ రాసుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని వివరంగా చర్చించింది. ఆమెకు అనిపించింది, ఈ కోటను సమూలంగా పరిశీలించకపోతే ఆ రహస్యం సజీవంగానే ఉంటుంది. ఫ్రెండ్స్, పండితులు మరియు అన్వేషకులతో కలిసి
ఈసారి వారు మరింత గంభీరమైన నిర్ణయం తీసుకున్నారు. కోట మొత్తం మూలాలు, ప్రతి గది, ప్రతి కోణం పూర్తిగా పరిశోధించాలి. చివరి అన్వేషణ. ఈసారి వారు పగలు వెళ్లి గూడు కట్టిన కోటను రాత్రి దాకా శ్రద్ధగా పరిశీలించారు. ఒక్కో గదిని పరిశీలించడానికి కెమెరాలు, లైట్లు మరియు ఇతర సాధనాలు ఉపయోగించారు. మొదట అన్ని గదులు ప్రశాంతంగా కనిపించాయి. కానీ కోట మధ్యలో ఉన్న ఒక నల్లటి బావి వారి దృష్టిని ఆకర్షించింది. ఆ బావి చుట్టూ చాలా విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆ బావి బయటకు ఎటువంటి నీరు లేనట్లుగా కనిపించినా, లోపల దారాలు ఎక్కడికి వెళుతున్నాయో స్పష్టంగా తెలియలేదు. బావి లోపలికి ఒక రోప్ ఉపయోగించి ఒకరు దిగినప్పుడు, వారి ముఖం తడిసి, భయం మిగిలి బయటకు వచ్చారు. ఆ లోపల చాలా గొయ్యిలు ఉన్నాయి. ఓ ప్రదేశంలో బలవంతంగా నరికిన శవాల గుర్తులు ఉన్నాయి అని వారు చెప్పారు. ఆ కోట చరిత్రలో రాజు చేసిన అఘాయిత్యాలకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇది వినగానే ఆత్మ వెంటనే మళ్లీ వారి చుట్టూ తన ఉనికిని ప్రకటించింది. మీరు నిజం దగ్గరికి వచ్చారు. కాని ఈ గుడారం ఎప్పుడూ కూలిపోదు. ఈ కోట పాపాల చిహ్నం. నా కన్నీళ్లు ఆగిపోయినా, ఈ స్థలం ప్రతిదినం కొత్త బాధితులను వెతుకుతుంది అని గదిలో గాలి ఆరుస్తూ వినిపించింది. ముగింపు లేక ప్రారంభం. తదుపరి రోజుల్లో ప్రభుత్వం ఆ కోటను పూర్తిగా మూసివేసి, ప్రజలను దూరంగా ఉంచింది. కాని అరుణ తన దృష్టిని కోటపై ఉన్న రహస్యాలపై నిలిపింది. ఆమె గ్రహించింది, ఇది కేవలం ఒక ఆత్మతో సరి అయిన కథ కాదు. ఇది మరింత లోతైన రాజకీయాలు, ద్రోహాలు మరియు మానవ పాపాల చిహ్నంగా మిగిలిపోయిన చరిత్ర. కోట ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ, రాత్రిపూట అక్కడి చీకట్లో ఇంకా గుసగుసలు వినిపిస్తాయంటారు. ఆత్మ నిజంగా శాంతి పొందిందా, లేక మరో కథకు తెరలేపడానికి వేచి చూస్తోందా? మీరు ఆ కోట కథలో మళ్లీ నడిచే పాత్రవుతారా, లేక అది మళ్లీ శూన్యంగా ఉండనిస్తారా?